ఎన్నికల టైంలో లోకేష్ గారు పాదయాత్రలో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో కూడా ప్రతిసారి కూడా పదే పదే చెప్తూ ఉన్నారు, నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాము, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని. లోకేష్ గారు అయితే సెల్ఫీలు దిగి పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగి మరీ చెప్పారు, మేము అధికారంలోకి వచ్చాక మమ్మల్ని గెలిపించండి, మేము అధికారంలోకి వచ్చాక వీటి ధరలు తగ్గిస్తాము అని చెప్పేసి. మరి మీరు మర్చిపోయారేమో కానీ గూగుల్ మర్చిపోదు కదా. ఈరోజు గూగుల్ గుర్తు చేస్తూ ఉంది, మీరు తగ్గిస్తామన్నారు తగ్గించండి అని. తగ్గించలేదు సరికదా, ఉన్న ధరల్ని మరింత పెంచేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వీళ్ళు అధికారంలోకి వచ్చాక, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకవైపు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు, రెండోది పన్నుల భారం పెంచేస్తూ ఉన్నారు. ఇంకోవైపు ఈ ధరలే కాకుండా మిగతా ధరలు తీసుకుంటే 17,000 కోట్ల విద్యుత్ ఛార్జీల భారము ప్రజల మీద ఈరోజు మోపిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. 50% రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం మోపిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఉచిత ఇసుక అని చెప్పి ఈరోజు డబల్ రేట్ చేసేసారు ఇసుకని. అలాగే పాల ధరలను కూడా పెంచేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అన్ని రకాలుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాన్యుల మీద భారం పెరిగిన పరిస్థితి, ధరలు పెరిగిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము.